చెల్లెలా అన్నమ్మ గారికి ఆ మాట నాకు నా ఇంటిలోనే వైరం చేసిన నేను 11 రోజులు ఒకపోతూ ఉండి మంత్రి అయితే 21 రోజులు ఉన్నాడు. వైరం ఒక వారం రోజుల ముందు ముందే ఒకపోతూ ఉన్నాడు. ఆయనకు బాత్రూంలో పోవాలంటే మళ్ళా మా బాబు ఆయన గుండోడైనా సేవ ఆయన సేవ చేయాలి. ఇదిగో నేననగా వ్రతం చేసి నా ఇంటిలో నేను భోజనం చేస్తే దానికి వైరం ఒక్కపోతూ దానికి విముక్తుంటుంది. నేననగా మీ ఇంటిలోన తర్వాత ఎప్పుడైనా చేస్తాను కానీ ఇది సమయం కాదు. వెళ్ళి వస్తాను వెళ్ళి వస్తాను ఏం అనుమానపడకు. ఇక మహామంత్రి వైరము ఇచ్చినము మరి ఆ గాంధారికి వైరం ఇచ్చినము తిరుగు ప్రయాణం వైరం నాదుడా వ్రతం చేసి మీ ఆడాలకి ఎవరికైనా ఇచ్చి రమ్మడు కంటే అంతే అనలేదా? ఏమి గుర్తులు ఉంటే అమ్మో మహామంత్రి మాటలు ఇచ్చేమే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి వైరం చేసి తప్ప అనుకోవడం. అవునవును ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు చేసి నేను వ్రతం చేసి ఒక్క కడు బీదాస్త్రాలనగా నా యాదాలకు పుట్టిదేవి ఇయ్యాలనా లేదు. ఒకవేళ మరి ఆ వైరం ఇచ్చి నేను ఏం చేయాలంటే నీ వైరం నీకు తిరిగి ఎప్పుడు ఇస్తుందో ఆ వైరం నీకు ఇస్తేనే చేయగలుగుతుంది. లేకుంటే నీ యొక్క ధనం పోయి వారు శ్రీమంతులు అవుతారు. వారి దరిద్రం ఆదుకుంటుందని అన్నాడు. మరి అందుకు చెప్పాలి ఆ వైరం ఎప్పుడు ఇస్తుందో నా వైరం నాకు మళ్ళీ ఎప్పుడు ఇస్తుందో అడుగుతుంది. ఏమిటక్క ఇంతవరదాక భవనంలోనే ఈ రోజు ఉండమంటే నేను వాయినము చేసినాను. దగ్గర నేను నిద్రపోరాదు. అవును మరి మా ఇంటికి వెళ్తాను అన్నాడు. చెల్లెలా నేను ఒక్కటి మాట మర్చిపోయినాను. నీకు వైరం ఇచ్చినా చేతులు పెట్టినా క్షేమంగా ఉండు, నీ కొడుకుల బిడ్డలు నీ కొడుకుల చేత క్షేమంగా ఉండు అని వైరం ఇచ్చి నేను సంతోషం వెళ్ళాను. కానీ నేను వెళ్ళగా మార్గ మధ్యలో పోగానే నాకు గుర్తుకు వచ్చింది. ఎందుకంటే వైరం ఇచ్చినప్పుడు దాని ఆచార ప్రకారం ఏం చేస్తారంటే ఈ చేతుల నుండి ఆ చేతులకు మీ చేతులకు వైరం పోగానే మళ్ళీ వైరం చేసి తిరిగి ఇవ్వాలని సాంప్రదాయం ఉన్నది. మరి నా వైరం చేసి నీకు అప్పచెప్పిన చెల్లెలా నేనెట్లా వైరం చేసి నీ చేతులు పెట్టినో నాకు వైరం చేసి నా వైరం నాకు ఎప్పుడు ఇస్తావో ఆ మాట చెప్పుమో నేను ఇంటికి వెళ్తాను. ఇంతకు ముందు నీవు వైరం ఇచ్చినప్పుడు దీనిలో మహామంత్రి మా అక్క వైరం ఇస్తున్నాడు. మరి తీసుకువచ్చిన ఏమన్నా దేవుడు అంటే ఏమి భేదం లేదో చెల్లి నన్ను నమ్మవా అని నాకు మాయ మాట చెప్పి మా అక్క వైరం నా చేతులు పెట్టిన మా సంగతి నీకు తెలుసు కదా అక్క. మేము కడు దరిద్రమైన సంగతి నీకు తెలుసు కదా. ఈ వైరం చేయడం నా సాధ్యము కాదు అక్క. ఏంటిది చెల్లెనా? నేను ఎందుకంటే మంచి మాటకే మంచిదాన్ని. నేను నాకు చెడు ఏమన్నా కనిపించిందనుకో నా మాటకి ఎదురు మాట్లాడేదనుకో నాకు అట్టా కోపం వస్తుంది. నాకు అట్లా ఎట్లా కోపం వచ్చినా చీడలు తెచ్చినాము. ఎందుకు నేను ఏమని చెప్పింది నా యారానికి ఏమనే సాంప్రదాయం ఉన్నదా లేదా? యారానికి వెళ్ళలేదురా మళ్ళీ ఏమంటారు? మరి నా వైనం నేను నా చేతుల్లో కష్టపడి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వైనం చేసుకొచ్చి నా యాదానికి ఇచ్చాను. మరి యాదానికి ఇచ్చినప్పుడు నా వైనం నాకు ఇవ్వాలా లేదా? ధర్మం అయితే ఎందుకు అట్టే వాళ్ళకు రాజ్యం లేదు, తిందమన్న తిండి లేదు, అత్త దరిద్రులని నువ్వు ఎక్కించినావు అంటున్నావా? మరి కాదా? యారాలు సింద అయితే పాలు సింద అవుతుందా? అంటే నా సరిసామాను యారాలు కాదా? నా ఒక్కింటి ఆరాలు ఒక్క మాట చెప్తున్నా నా వైనం నాకు చేసి ఎప్పుడు ఇస్తావో ఆ సంగతి చెప్తే నేను ఇంటికి వెళ్తా. నా సాధ్యము కాదు అక్క, నీ దయను అక్క. అంటే నీ సాధ్యం కాదా? చూసావా దాని మాటలు? నేను మంచి మాట అడిగిన ఇంకొకసారి అడిగి చూస్తా. గురించి నాకు కోపం రావద్దు. కోపం వస్తేనే మంచిదని కాదు. నేను మంచి మాట అడుగుతున్నా. ఇదిగో ఆమె మంచి లాంటిది కాదు. మంచి మాటకే మంచిది, మంచి లాంటిది. లేక మంచి మాట చెడమని తప్పామనుకో ఇది కొద్దిగా మాట నేనే
నన్నే రేపు వచ్చే వాళ్ళు ఇంతవరకు ఏం నా మొగడాలు లేదు, నువ్వు ఎంత కట్టావురా? నీ మొగడు అంటే గుడ్లోలేదు, నేను నీ మొగడు అనుకో. అంతేరా? ఏ కొంచెం మాటమో నారిలో చావే కురతి సౌరిలతమో లేదు కాబోల బట్టి నారిలో చావే కురతి సౌరిలతమో లేదు ఓ కుంతి, నీవు ఏం చెప్తున్నావంటే అక్కయ్య నా వల్ల కాదు, నువ్వు వ్రతం ఇచ్చినవు అయిన ఇచ్చినావు కానీ మీరు ఇయ్యాలంటే నా చేత కాదు, మేము కింద మన తిండి లేదు, అంత దరిద్రము, నా కొడుకులో దగ్గర నేను దగ్గర, నేను వైనం ఎప్పుడు ఇయ్యాలన్నా సాధ్యం కాదు అంటావు కానీ నా తీరుగా నువ్వు వ్రతం చేసి నా వైనం నాకు ఇస్తారేమో సై, లేదంటే చూడు నేను ఏం చేస్తానో ఆ గతి చేస్తా. ఓ అక్కగారు గతి మాటలట, గతి మాట నేను అంటున్నాట. శ్రీమంతులు ధనవంతులు, నీకు డబ్బుకి ఎలాంటి కొరత లేదు, ప్రతి దినము కాదు ప్రతి గడియకు పండుగ తిరగలుగుతారంట. అవునవును, మాకు తిందామంటే తిండి లేదు, ఏమిదామంటే రాజ్యం లేదు, కట్టుకుందామంటే వస్త్రం లేదు, నా కుమారుడు చిన్నవారు, నా భర్తలేమో మరణించినటువంటి వాడు అక్క. నీ ధైర్యం అక్క నా సాధ్యము కాదు. ఏంటిది? అరే మహామంత్రి, చూసావా దాని మాటలు చూసావా? ధనవంతులాట, మీరు శ్రీమంతులు, మీకు రాజ్యం ఉన్నది, ధనం ఉన్నది, శ్రీమంతులు ఉన్నదని విర్రమీగుతున్నావా? నేను అష్ట దరిద్రాలను, నాకు తిందామనే తిండి లేపాయి, నేను దరిద్రాలను నాకెట్లిచ్చామని అని అనరాని మాట్లాడుతుంది. అది కట్టుకున్నామంటే వస్త్రం లేదు, అష్టదారిద్రం ఏమనంటుంది? అది నన్ను అంటుందా? అట్లంటుందా? మేము కట్ట కంటే కానీ పోసి కాకుల గద్దల బాధ చేస్తాం మిమ్మల్ని. నేను ఎవరికేమన్నదే? అరే నా ఉప్పు పాప నా దగ్గర తొమ్మిది మందులు అన్నది, పంచపక్ష పరమాన్నది, నీకు శ్రీరాముల పొడి, బాండవ గజ్జం, బోనప్పాలు, నీ ఉప్పు ఇవన్నీ తినబెట్టిందే నన్ను కొట్టడానిక? నీ ఉప్పు పప్పు నిన్నేదంతా అంటే నా ఉప్పు పప్పు తిని నన్నేదంతావా నువ్వు? నిన్ను పోతుందా నాయన? నీకు శ్రీరాముల పొడి పెట్టలేదా? శ్రీరాముల పొడి అంటే శ్రీరాముల పొడి, బాండవ గజ్జము, బోనప్పాలు. శ్రీరాముల పొడి అంటే ఏంటి? కారపొడి.
మానవ గజం అంటే బాణవ గజం అంటే అన్నము కింద ఉడికిన తర్వాత ఆ మాడి చెక్క ఉండగా కింద అది నీకు భోజనం. బోనం పాలంటే బోనం పాలంటే నీకు అన్నం వచ్చే దారాలన్నా అన్నం ఉడికిన తర్వాత గంజి ఉప్పుతారు కదా ఆ గంజి నీళ్ళు. ఇవన్నీ మూడు తీరా నీకు నిన్ను తినబెట్టి ఇంత నిన్ను దొడ్డువాని వేసి ఇంత కట్టపుల్లో దొడ్డుగా వేసి నేను తినబెడితే నాకు మనవాడతావా నువ్వు? నీకు మనవాడపోతే వాళ్ళ మనవాడలే వాళ్ళు అంటారా ఏంటిరా? చూసిన వాళ్ళు ఏయ్, ఇగో ఉండపో ఇగో నా సాటి దానం కాదా? ఇదిగో మహామంత్రి నా సాటి ఆరారు. మన నాకేం చెప్తున్నారు మీరు? యారారు చిన్నదైతే పాలు చిన్నది కాదు. కాదు. నాతో రాజ్యం పంచుకున్నది, బావు. ఇల్లు పంచుకున్నది, భూమి. జాగర పంచుకున్నది, భూములు పంచుకున్నది, రథములు గుర్రములు గోమేదిగా పుష్పరాగములు చేత బావు. మాకు మా మామగారు అనగా మా మామగారు సగం భాగం పెట్టిండు. సరిపాదు. ఏది రాజ్యములో ధనములో భూములో జాగలలో పశువులు ఆ రథములు గుర్రాలు భాగం పెడితే నేను ధనము శ్రీమంతుని నేను కాపాడుకున్నా. ఇదేమో అన్ని కూడా కొట్టుకున్నది. పూట లేక గతి లేక ఏడు అమ్ముకున్నదో ఎక్కడ అది చేసుకున్నదో దాని కొడుకులో తేలు ఇదో తేలు అయినా నా సరి సమానం కాదా? అది నా సరి సమానం రాదు కాదా? నా సాటిది కాదా? మరి వ్రతం ఎందుకు చేయాలి? వ్రతం చేయాలి కదా. కరెక్ట్. కీటన గండితే కాయ ఈయన వాడు కీటలానే ఉండదు ఎప్పుడైతే నీవా ఉందా? వెళ్ళిపో వెళ్ళిపో అవసరం లేదు. వెళ్ళిపో పోతున్నా వెళ్ళు వెళ్ళు. ఓ సగారు అవును కాదా? భూములు జాగలు ఎన్నో మేడలు అన్ని నేను నీతో సమానముగా పంచుకున్నాను. అక్క నీకు తెలియని విషయమా? నీ మరది చనిపోయిన నాటి నుండి నా కుమారులు చిన్న వాళ్ళని తెలిసి కూడా అవును నన్ను అడవి పాలు చేసి అవును అష్ట కష్టాల పాలు చేసి తిందామంటే తిండి లేకుండగా, ఏలుదామంటే రాజ్యము లేకుండగా, కట్టుదామంటే వస్త్రము లేకుండగా కడు తలుపులుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ ఏది మీరు మా దారిద్ర్యమును నీ కళ్ళతోనే చూసుకుంటూ మాట్లాడుతున్నావు. అక్క నీవు ఎన్ని విధములను కానీ ఈ వ్రతము చేయడము నా సాధ్యము కాదు అక్క. నీ దయను అక్క. వ్రతము నీ సాధ్యము కాదా? చేయలేవా? చూసావా మహామంత్రి? అక్కన్నా గౌరవం ఉన్నదా? అక్కన్నా విలువ ఉన్నదా దానికి? అక్క ఎంత అది కుక్కతో సమానం. ఏంట్రా అక్క అంటే ఒక పెద్ద దిక్కు. నేను తెలిసిందాని దానికి దరిద్రం అంతా ఉడగొట్టుకున్నది. ఆ శ్రీమంతం అంతా ఉడగొట్టుకొని దరిద్రం దగ్గర చుట్టుకున్నది. అంటే నా సాటిది కాదా? నాతో వ్రతం చేసి నా పైన నాకు ఇయ్యదా? నీ పాపం నీకేవండి.
మాట్లాడే పడిపోయినాయి. ఓరి మంత్రి దీని గంట గిచ్చిపోలే నామా ఇద్దరేసిన వచ్చిర్రే బాబు ఓ నామా ఇంకా రూపాయలు పరిస్థితి నాకు ఓ నామా ఈ ఊళ్ళో ఎవరికైనా మార్మానం ఇచ్చిపోతేనే నాకు ఓ నామా నేనే బతకనే నాకు ఓ నామా ఓ నామా ఓ నాయో ఓ నామా బాబా ఓ రమణ ఎక్కడో మార్చారు రైళ్ళ మీద పని చేస్తారు నువ్వైతే కుదురుతుంది మార్చను నీకే ఇంటారు రా మార్చరు అయ్యా నువ్వు ఎన్నవో అయ్యా ఓ తెలవని పోసేనా మీరు రానిద్దారు రాని వాయ్యో వాయ్యా నా బతకాగా చేస్తున్నా వాయ్యో ఓ నాయ్యా నేను బతకనే నాయ్యో మహామంత్రి చనిపోతున్నాను ఏమైంది మహామంత్రి? ఏం జరిగింది అసలు? నీవు ఎందుకు ఏడుస్తున్నావు? నా నుంచి పెంచి రాలేదు ఏమైంది? నడవలే చెప్తారు నన్ను అని మేము నీ జోలికైనా వచ్చినాము. మేము నడవలే చెప్తున్నారు ఎవరు మేము పానకములో పుడకబత్తగా దాపించి మమ్మల్ని పరిశ్రమ చేస్తూ నువ్వు ఈ ఊళ్ళో ఎవరిద్దరికి పెద్ద మనుషులు నాలుగు ఉంటుంది ఎవరు పోసేప్పుడు మళ్ళీ ఎక్కినా వాళ్ళిద్దరికి ఇట్లా వాళ్ళైతే కూడా కరెక్ట్గా పాడతారు ఇగో జర బాధపడకు. ఎందుకంటే ఆ కుంటి దేవుని ఎన్ని దెబ్బలు పడితే ఎంత దాన్ని తిడితే అంత శ్రీమంతం ధనం నాకు జరుగుతుందట. నువ్వు మంచి కదా మా అక్క ఉరుకులాట. మా అక్క నిన్ను నన్ను కలిపి ఎన్ని దెబ్బలు కొడుతున్నావు చూసినావా? నువ్వు మంచి కూడా నువ్వు కూడా నడవలేసి నువ్వు పోతున్నావు నేనేమన్నాను మహామంత్రి? ఊరుకున్నాను నువ్వు నేను ఊరుకోమంటే ఊరుకుంటున్నదా? ఆమె ఆగడం ఎలా ఉన్నది? దెబ్బలని కరబాయ్ ఏ వస్తువులు మార్చడానికి నా గురించే వెలిగిపోయినా మిమ్మల్ని ఇద్దరిని తీసుకపోతా అక్కడ పేస్తా నాసన రాజే లేడా రాజే కప్పేస్తా నీకు దేవుడు రాజయ్యకేనా? రాజేకే ఆయన కాపాడుతాడు నాతో రాజే కప్పేస్తా ఇవన్నీ యాదాస్తులో పేర్లు ఇవన్నీ మొన్న రాసుకున్నా నేను ఇదివరకు బాధ నేను ఓరి మహామంత్రి ఏంటి అంటే ఆట చెప్పిన మైదానం తీసుకుపోతావా? నాతోని ఎదిరించి నా ముందర నీవు ఎదిరించి మాట్లాడుతున్నావు. నేను పెద్దదానింది, నువ్వు చిన్నదానింది. పెద్దదానటువంటి గౌరవం ఇస్తుందా? ఇది మాటకు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు. అది కాదు, నా వైనం చేసి నాకు ఇస్తావా లేదా చెప్పు. నీకనగా తండ్రి మదం ఉన్నది అంటే అహంకారం మాటలు. నీకనగా అక్కన్న విలువ లేదు. మదము మాత్సార్యం అహంకారం మాటల చేత నువ్వు ఎదిరించి మాట్లాడుతున్నావు. నాకు మదం ఉన్నదా? మరి కాదా? చూస్తలేరా నువ్వు నన్ను ఏమంటావు? నాకు మదము నా మాటలు అహంకారము మాట అని అంటున్నావు కాదా? రాని మాటలు అంటున్నావు. నన్ను సాటి ఆరాలను గ్రహించకుండా ఎన్నో దెబ్బలు కొడుతున్నావు అక్క. నీవు అన్నటువంటి మాటలు, నీవు కొట్టినటువంటి దెబ్బలు నా కొడుకులే విన్నట్టయితే, నా కొడుకులు ఇక్కడ ఉన్నట్టయితే నీ ధనమల వల్ల అలసివేస్తారక్క. ఏంటిది? నీ కొడుకులే నన్ను కొట్టినట్టు, నన్ను తిట్టినట్టు నా కొడుకులే విన్నట్టు ఉంటే నీ సంగతి ఏమో
నీ ధనపదము అరిచివేస్తా. అగో, చూసినావా అబ్బా దాని మాట చూసినావా? అది ఏమన్నది? దాని 5 కొడుకులాట. 5 కొడుకులు వచ్చి నన్ను ఏం చేస్తారు? నన్ను ఏం చేస్తారా? నీ గర్వము నీ మతము నా మతము, అహంకారము, నా గర్వము అన్ని ఏమంటారు? ఏమి చేస్తారా వాళ్ళు? నా అహంకారము, నా మతము అనేసి చేస్తారా? ఎంత వాళ్ళు దాని 5 కొడుకులు ఎంత? 5 కొడుకులు ఎంతరా? నీ కొడుకు ఎంతనే 3 నా సంతానం కడుపుండగా అనుకున్నా నేను. నాకు 101 సంతానము. నేను కడుపుండగా అనుకున్నా నా కొడుకులు. గంగేపురాలు పుట్టింది నీ కొడుకు ఎవరు? ఆయన కూడా గంగేపురాలు ఉంటారు చుట్టూ చేసుకుంది ఆహా, అలా చేస్తాం ఆహా. గంగేపురాలు నీ కొడుకు నా కొడుకులు సంతటి వాళ్ళ గంగేపురాలు కొట్టు ఓ మళ్ళా పెట్టుమాచలు పెట్టిపించము నా కొడుకుల బిడ్డలు చాలా ఉండని నా కొడుకులు అట్లనుకుంటారా? వీరాది వీళ్ళు శివరాజేశ్వరులు, రణకుతుహరులు, రణ విజయులు. నాకు 4 కొడుకులు ఎట్లా ఉంటారంటే టెస్ట్ కాదు వాళ్ళు ఏయ్, ఏకా? ఏయ్, ఉంది. అక్కడ ముందు కదా కోలేరా, నీ ఎత్తుదలాగే తలగిన సింగోరా. అక్కడ ముందు కదా కోలేరా, నీ ఎత్తుదలాగే తలగిన సింగోరా. ఉంది. ఇదిగో దాని 5 కొడుకులాట. ఏది పారేసిన 5 కొడుకులు ఎంత వాళ్ళు? ఏం దారం కొడతారు నాకు 101 సంతానం నాది. నా సంతానము 101 సంతానం అంటే 100 మంది కొడుకులు నాకు. దీనికి 5 కొడుకులు పంచ పాండవులు. ఏది పారేసిన 5 ఎంత? నా కొడుకుల సమానమా? నా కొడుకులు ఎంత అంటే ఉండవు నన్ను ఊకిత వచ్చావనుకో నిన్ను తీసుకుపోయి విద్య నరసయ్యకు మార్గం కడతాను చెప్పినట్టుంటాడు విద్యనర్సేనా నీ మొదలు నేనా? నీ మిండడే అట్లనా? అట్లా నన్ను చూస్తున్నారు కాదు మరి మళ్ళీ పోసే వాళ్ళు ఏం కావాలి? నేర్కసిరి అంతేనా? అది ఇచ్చినాకనే చెప్పినట్టు అటు ఇచ్చినాకనే చెప్తావా? అంటావు ఇదిగో ఒక మాట అది ఏమన్నది? నా 5 కొడుకులు విన్నట్టుంటే నీ సంగతి ఏమైతుంది అట్లా అని అంటుంది అది. అన్నది అంటే ఆ పంచపాండవులు ఎంతరా? ఎంత వాళ్ళు ఎంత? ధర్మరాజు ఏం చెప్తాడు, భీముడు ఏం చెప్తాడు, అర్జునుడు ఏం చెప్తాడు, నగర సహదేవులు ఏం చెప్తారు? వీరు 5 అంటే ఏరు పారేసిన 5 ఎంత? నా 101 సంతానం 100 మంది అంటే ఒక్కరు కాదు, 2 కాదు, 10 మంది కాదు, 20 మంది, 100 కొడుకులు నాకు, 100 మంది కొడుకులు నాకు. 100 మందిని ఆ 100 మంది కొడుకులు కూర్చున్న సభ, నిలబడ్డ సభ, లేచి నడిచిన ఒక సైన్యవత్తుగా, ఇంత కూడా కూర్చున్న ఒక సభవత్తుగా, ఒక ఏకరము జొన్న చేను, ఒక ఏకరము జొన్న చేను ఎన్నులు ఎలా దగదగదగ మెరుస్తాయో నా కొడుకులు అలా మెరుస్తారు. వాళ్ళు నా కొడుకులు అంటే మెరుపు తీగ లాంటి వాళ్ళు. ముట్టుకుంటే కాలిపోతారు. కరెంటు తీగ వాళ్ళు. కరెంటు తీగడ పట్టుకొని కొడుకు కరెంటు తీగ దాన్ని ముట్టుకొని చూడు, ఒక్కసారి మాడి మసైపోతుంది. అది అనుకోదంటే ఆ కరెంట్ పోవాలి అదే మరి వీరి నా కొడుకులు అని అంటుంది. దీని కొడుకులు ఎక్కువరా? అది ఎంత ఎక్కేస్తా ఏరు పారేసిన 5 కొడుకులు ఎంత? ఈ కొడుకులు నా కొడుకులు 100 మంది కొడుకుండగా ఈ కొడుకులు ఏం చేస్తారే? చూడిగా ఏరు పారేసిన 5 కొడుకులు. నీవు ఆ మాట కదా అత్త
లక్ష్మీదేవికి 5 కొడుకులు, ఆప్తల 5 కొడుకుల. ఐదుగురు మా అక్క బాగా జరిగింది. ఆప్తల 5 కొడుకులు. ఆపుతారట. ఏరి పారేసిన 5 కొడుకులు నీ కొడుకులేంతని, నా కొడుకులు కూర్చున్న సభ, నిలబడ్డ సభ, నడిచిన ఒక సైన్యం ప్రకారముగా అని మా అక్క అంటున్నాడు. గట్టిగా ఇంకా ఆ మాటలు గట్టిగా అంటుంది. మా అక్క అన్నటువంటి మాట ఏమిటంటే, ఆ. 1 ఎకరం జొన్న ఎన్నులు ఎలా మిలమిల మెరుస్తాయో ఆవు గట్ల మెరుస్తున్నాడు మా అక్క కుమారుడు. కొడుకులు కూర్చున్న సభ, నిలబడ్డ సభ, నడిచిన ఒక సైన్యం లెక్క. కానీ 1 ఎకరం కాదు, 10 ఎకరాలైనా కానీ పోసేది ఏంటి బిడ్డ? కొడాలి నా 5 కొడుకులు 5 కొడవలతో సమానం. మా అక్క 1 ఎకరం ఎన్నులు కాదు, 10 ఎకరాలు 1000 ఎకరాలు కానీ పోసేటి కొడవలు, నా కొడుకులు కొడవలతో సమానం. పోసి కుప్పలు ఎత్తుడే. మా అక్క కొడుకులేమో సొప్పగడ్డతో సమానం. నీ మాటకి రావాలి. చెప్పు మా అక్క చెప్పు. మహామంత్రి అదేమన్నది ఒప్పుకున్నదా? నేను ఇండియాలని చెప్పినా నీ కొడుకులే 9 కొడుకులు, అబ్బో నా 5 కొడుకులు ఏమి చేస్తారేమని భయపడి వైనం చేసి ఇస్తాను నాకు. వైద్య లెక్కని నీ 3 కొడుకులు ఒక సభ అన్నవా? కూర్చున్న సభ, నిలుచున్న సభ, 1 ఎకరము తొన్న ఎన్నులు ఏ విధంగా ఉంటాయో, దగ్గర మెరుస్తాయో, నా కొడుకులు ఆ విధంగా ఉంటారు. కానీ అవి పోస్తానికి ఏమున్నాయి? అవి వస్తానికి పొడవలు ఉంటాయి. 5 కొడుకులతో సమానంగా కొడుకులు అంటుంది. అమ్మో 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 అమ్మో, అయితే ఎకరం జొన్న ఎన్నులే కాదు, 10 ఎకరాల జొన్న సేనైనా కానీ ఎకరానికి 5 కొడవలే కాదంటుందా? అక్క నీ కొడుకులేమో సొప్పగడ్డ లాంటి వాళ్ళు, నా కొడుకులేమో కొడవలు లాంటి వాళ్ళు. 1 ఎకరం కాదు 1000 ఎకరాలే పోసుకుపోయాడు. అమ్మో అమ్మో, ఆ చూసిన దాన్ని మాటలు చూడు. అనవలసిందే నేను. ఇక ఒక్క మాట అంటే కదా ఇది. ఏంటి వాడు? ఇదిగో నా వైనము నాకు వేసిస్తారేమో సై, లేదంటే పరితామతమో చేయకుండా సతితమో జయమో నిమిలనా. పరితామతమో చేయకుండా సతితమో జయమో నిమిలనా. మీరిద్దరు చేసి నేను వనిత వ్రతము చేయకుండా, ఇగో అది నా వ్రతము నాకు వైనం చేసి నా వైనం ఇస్తేమో సై, లేదంటే నా వైనం నాకు ఇవ్వకుంటే 6 నెలలు లెక్క పెట్టి నా ఇంటిలోన ఇలా ఇలా దాచితనం చేపిస్తా. ఓడిగా పని ఏం చేస్తావో చెడిపోయేవాడు అంజలా. ఏంట్రా? గౌడి మరి పరిచయం. ఇదిగో ఇది బాగా మాట్లాడుతుంది. అసలు దీనికి ముత్తైదు ఉన్నదా? ఉన్నది. ఇది ముండరాలు కదా, నేను ముత్తైదను, కడుపు నిండా కొడుకులుగా అనుకున్నా. ఇది ముండరాలు. నా కొడుకులు బాగా పుడుతుంది. అసలు నా మది పుట్టుకోలేదు నాకు. దాని కొడుకులు మరి ఎవరో పుట్టిందా? 5 పంచ పాండవులు. నా కొడుకులు గొప్ప వాళ్ళని బాగా ముడుతుంది. ఇగో నా మంది పుట్టుకోలు కాదు. యమధర్మరాజా నా మరిది కాదు. వాయుదేవుడా నా మరిది కాదు. ఆ స్వర్గం ఏలే అర్జునుడా నా మరిది ఇంద్రుడు కాదు. లేకుంటే అశ్విని స్వర్గం ఏలే దేవేంద్రుడా నా మరిది కాదు. లేకుంటే అశ్విని దేవతల నా మరిది కాదు. ఇదిగో మొగడు చచ్చిపోయినాక ఇది ఏం చేసింది? నా మరిది పాండురాజు చనిపోగానే అయ్యో నా కొడుకులు పుట్టపోయారని దీనికి బాగా బాధ చేత మరి ఏం చేస్తే కొడుకులు పుడతారని అప్పుడు యమధర్మరాజు కూడింది, ప్రేమించింది. నా మరిది చచ్చిపోయినాక అదే దుఃఖములు కూడా నేను చూసుకుంటాం. మేము కళ్ళు చూసుకున్నాము, మేము చూడలేదు దీని చేతులు బట్టి. అంతే నా మరిది చచ్చిపోయినాక యమధర్మరాజు పుడితే అప్పుడు ధర్మరాజు పుట్టాడు. ఇగో వాయుదేవుడు ఊడింది, భీముడు పుట్టిండు. తర్వాత ఆ దేవేంద్రుడిని స్వర్గాధినగరం మీద దేవేంద్ర మహారాజును కొడితే అర్జునుడు పుట్టిండు. ఇక 3 కొడుకులు వచ్చి ఇది మురిసిపోతుంది. ఇక దీని చెల్లెలు దీని సమితి దాని సమితి అనగా మాత్ర ఉన్నది. అక్క మరి మన భర్త చచ్చిపోయి మరి నీకు 3 కొడుకులు ఎట్లా పుట్టిరు అక్క అంటే, నేను ఇటువంటి పని చేస్తే నాకు 3 కొడుకులు పుట్టిరు చెల్లె అని ఈమె ఇది చెప్పే. అక్క నాకు కూడా కొడుకులు కావాలని అది పలికిరాదు. అది పలకగానే అప్పుడు చెల్లెలా నీవు ఇలా కాదు,
అశ్విని దేవతలు ఉన్నారు. అవు. ఆ అశ్విని దేవతల కొడుకు నీకు కూడా సంతానం కలుగుతుందని చెప్పింది. చెప్పింది ఇదేం చనిపోయింది కాక శరీరం కూడా చెడగొట్టింది. చెడగొట్టి అశ్విని దేవతల కొడుకున్నది ఇదిగో నకుల సహదేవుడు ఇద్దరు. అంటే నా మరణి పుట్టిన కొడుకులు కాదు, నా కొడుకులు అని బాగా ముట్టనేమిరా నాట్యం కాదు అంతదేగా. ఓ అక్క మాట చూడు మా దేశం నాకు మాయవాణి, కాశీ తనను తెలియ. నా పిల్లలు కాకుంటే నీకు శాసనం పెట్టుకుంటాడు కదా.